పరిశుద్ధనామమునకు వందనాలు స్తుతులు స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. మరి గూగుల్ మీట్ బిడ్డలందరికీ, అలాగే ఆన్లైన్లో బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం మనం ధ్యానం చేసుకుంటుండగా, ముందుగా 43 అధ్యాయాలు కూడా ధ్యానం చేయడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవాతి దేవునికి కోటాను కోట్ల కృంతాస్తుతులు స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. ఇందులో నాకైతే ఏమీ తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే బోధిస్తున్నారో అదే మీకు చెప్పటం ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే సిలువ చాటును మరుగుపరుచుకొని ఆయన సిలువ చాటును మరుగుపరుచుకొని ఆయన స్వరంతో దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి అధ్యాయం దగ్గర నుంచి కూడా ఆయన ప్రభావంతో మనల్ని నింపుతూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 44వ అధ్యాయం మనం ధ్యానం చేసుకుంటే 43 అధ్యాయం అంతా కూడా బలిపీఠాల గురించి, బలిపీఠం ఎలాగ చేయాలి అనే దాని గురించి, దాని మీద ఎలాంటి బలులు అర్పించాలి, ఏ రకమైన బలులు ఎలా అర్పించాలి అనేది మనం నేర్చుకున్నాం. 44వ అధ్యాయంలోకి వచ్చేసరికంటే యాజకుల గురించి ఉంటుంది. యాజకులు ఏ రకమైనటువంటి వస్త్రాలు వారు ధరించాలి, ఏ విధంగా వారు ఉండాలి, దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు, ఇవన్నీ కూడా ఇక్కడ రాయబడి ఉంటాయి. కనుక 44వ అధ్యాయం మనం ధ్యానం చేసుకో. ముందుగా 44వ అధ్యాయం 1 నుంచి 9 వచనాల వరకు చదువుకుందాం. ముందుగా 9వ వచనం చదవండి అమ్మ. చాలు, ముందు 9వ వచనం చదువు. 9వ వచనం. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులయుండి ఇశ్రాయేలుల మధ్య నివసించే వారిలో ఎవడునూ నా పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపకూడదు. చాలమ్మా, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. ఇంతవరకు మీ కృపలో మీ కాపుదల భద్రపరిచే విధానం బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. యెహెజ్కేలు గ్రంథము నా తండ్రి 44వ అధ్యాయం నుంచి నాయన 31 వచనాలు ఇందులోనే నా తండ్రి. అయ్యా 9వ వచనం మేము చదివి ఉంటుండగా దాన్ని విరిచి మాకు కొట్టించాం. ప్రభువా నా తండ్రి, మేము ఏ విధంగా జీవించాలో, ఎటువంటి సున్నత కలిగి మేము జీవించాలో మాకు నేర్పించి అయ్యా మీరు మహిమ పొందమని వేడుకుంటున్నాం. ప్రభావ అయ్యా నేనైతే ఈ వాక్య భాగాన్ని వివరించలేను, అల్పురాలను, అయోగ్యురాలు, దౌర్భాగ్యరాలు బాబు, నన్ను పూర్తిగా మీ సిలువ చాటు మరుగుపరుచుకున్నాయన మీ స్వరంతో మాతో మాట్లాడండి. ఈ రాత్రి అయ్యా మీ బిడ్డలకి ఏ వర్తమానం మీరు అందిస్తున్నారో ప్రభావ, ఏదైతే నా ప్రభావ అయ్యా నా తండ్రి నాయన మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి ఏ వర్తమానం అవసరమో నా తండ్రి మీరు మాతో మాట్లాడమని మీ హస్తాలకు అప్పగించుకున్నాను తండ్రి. అయ్యా ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలిగిన వాడు వినును గాక అని పరిశుద్ధాత్మ తండ్రి మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే నాయన అయ్యా మీ మాటలు జీవపు ఊటలు నా తండ్రి, మా జీవితాలు మలచేవి నా ప్రభావ, మీ చెంతకు చేర్చివి పరలోక రాజ్యానికి వారసులుగా చేసే అమూల్యమైన మాటలు మీరు మాట్లాడతారు. ఆ మాటలు ఈ రాత్రి కలిసి మీరు మాతో మాట్లాడండి. అయ్యా నా తండ్రి నా ప్రభావ, మేము మీకు ఇష్టలుగా మమ్మల్ని సిద్ధపాటు చేయము, మీ కొరకు జీవించే జీవితాలు మాకు దయచేయము మీ హస్తాలకు అప్పగించుకుంటూ మా కొరకు త్వరలో రానయ్యున్న ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామమును బట్టి అడిగి వేడుకొని పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులై ఉండి ఇశ్రాయేలు మధ్య నివసించి వారు ఎవరునూ నా పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఈ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు ఎలా ఉండాలంట? హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులై ఉండి, అంటే దేవుని మందిరానికి రావాలి అంటే ఏ యోగ్యత మనం కలిగి ఉండాలి? శరీరమందును హృదయమందును ఏముండాలంట? సున్నతి కలిగిన వారమై ఉన్నప్పుడంట దేవుడు అంటున్నాడు, సున్నతి లేని వారైతే అన్యులై ఉండి ఇశ్రాయేలు మధ్య నివసించే వారు ఎవడునూ నా పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపకూడదు. అంటే దేవుని యొక్క పరిశుద్ధ స్థలమైనటువంటి దేవుని మందిరంలో ప్రవేశించేవారు ఏ విధంగా ఉండాలంటే వారి శరీరానికి సున్నతి అవసరం అంట, అలాగే హృదయానికి కూడా సున్నతి అవసరం. వారు మాత్రమే దేవుని సన్నిధికి రావటానికి యోగ్యులు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 44వ అధ్యాయంలో మొదటి నుంచి కూడా ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, 44వ అధ్యాయం 1వ వచనం నుంచి. తూర్పు తట్టు చూచి పరిశుద్ధ స్థలం యొక్క బయటి గుమ్మపు మార్గమునకు అతడు నన్ను తోడుకొని రాగా ఆ గుమ్మము మూయబడి ఉండెను. తూర్పు తట్టు గుమ్మం దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ గుమ్మము మూయబడి ఉండెను. అంతటి యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించెను గనక ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశింపకుండానట్లు ఎన్నడూనూ తీయబడకుండా అది మూయబడియే ఉండును.
అంటే ఇశ్రాయేల్ దేవుడంట ఆ మార్గాన్ని వచ్చారు గనకంట మరెవ్వరు కూడా ఆ మార్గాన్ని ప్రవేశింపకుండా ఆ మార్గము మూయబడి ఉన్నది అని చెప్పడం. అది మూయబడియే ఉండును. 3వ వచనం, అధిపతి అగువాడు తన ఆధిపత్యమును బట్టి యెహోవా సన్నిధిని ఆహారం భుజించినప్పుడు అతడు అచ్చట కూర్చుండును. అతడైతే మంటప మార్గముగా ప్రవేశించి మంటప మార్గముగా బయటికి పోవలను. అతడు ఉత్తరపు గుమ్మం మార్గముగా మందిరం ఎదుటికి నన్ను తోడుకొని వచ్చాను. అంతలో యెహోవా తేజో మహిమ యెహోవా మందిరం నిండి ఉండుట చూచి నేను సాగిలపడగా యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, నరపుత్రుడా, యెహోవా మందిరమును గుర్చిన కట్టడలన్నిటినీ విధులన్నిటిని నేను నీకు తెలియజేయుచున్నాను. నీవు మనస్సు నిలుపుకొని సంగతులంటి చూచి చెవులు పెట్టుము. మరియు పరిశుద్ధ స్థలములో నుండి పోవు మార్గములన్నిటి ద్వారా మందిరములోనికి వచ్చుటకు గూర్చి యోచించుము. తిరుగుబాటు చేయి ఇశ్రాయేలులు ఈ మాట ప్రకటింపము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలారా, ఇదివరకు మీరు చేసిన హే క్రియలన్నీ చాలు. ఆహారమును, కొవ్వును, రక్తమును మీరు నాకు అర్పించినప్పుడు నా పరిశుద్ధ స్థలంలో ఉండి దానిని అపవిత్రపరచినట్లు హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులు దానిలో నుండి మీకు తోడుకొని రాగా వారు మీ హేయ క్రియలను బట్టి ఆధారము చేసుకుని నా నిబంధనను భంగపరిచిరి. నేను మీకు అప్పగించిన నా పరిశుద్ధమైన వస్తువులను మీరు వారు కాపాడవలెనని మీకు మారుగా అన్యులను ఉంచితిరి. కాబట్టి ప్రభువుని యెహోవా సెలవిచ్చినదేమనగా, హృదయమందును శరీరమందును సున్నితల అన్యుల నుండి ఇశ్రాయేలుల మధ్య నివసించు వారిలో ఎవరును నా పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపకూడదు. మనం ధ్యానం చేసుకున్నాం. ఈ 9 వచనాలు కూడా ఒకసారి చదివాను, ఎందుకంటే అది మీ అందులో ఉన్న భాగం, అందులో ఉన్నటువంటి సారాంశం మీకు అర్థం అవ్వాలి. దేవుడు అంటున్నాడు, మనం 44వ వచనంలో తూర్పు తట్టు చూచి పరిశుద్ధ స్థలం యొక్క బయట గుమ్మపు మార్గమున అతడు నన్ను తోడుకుని రాగా అంటే, ఎందుకంటే దేవుని యొక్క మహిమ 43వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుని మందిరంలోకి వచ్చింది. దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క మహిమ మందిరంలోకి వచ్చింది. మనం చూస్తే కనుక హెచ్కేల్ గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనంలోను 11వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ చూస్తే ఆ రెండు వచనాల్లో కూడా దేవుని యొక్క ప్రభావం మందిరంలోంచి బయటికి వెళ్ళిపోయిందంట. ఎందుకు అని అంటే గనక వారందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి ఉన్నారు గనక, దేవునికి హేయమైన క్రియలు చేశారు గనక, వారు భయంకరమైనటువంటి వ్యర్థమైన విగ్రహారాధన చేశారు గనక దేవుడు అటువంటి అపవిత్రమైన స్థలంలో ఆయన ఉండలేక ఆ మందిరంలోంచి బయటకు వచ్చేసారు. అంటే ప్రభావం లేనిదిగా, దేవుని యొక్క మహిమ లేనటువంటిదిగా మందిరం అక్కడ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి అదే అంతకాలం అలా ఉన్నాక 43వ అధ్యాయంలోకి వచ్చేసరికి 43వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, ఆ యొక్క దేవుని యొక్క మహిమ మందిరంలోనికి వచ్చింది అని మనం చదువుతూ ఉన్నాం. ఇప్పుడు దేవుని బిడ్డ, దేవుని యొక్క మహిమ, మనం దేవుని యొక్క ప్రభావం మందసం నుంచి వెడలిపోయింది అనుకున్నప్పుడు సమూయేలు గ్రంథం మనం చూస్తే ఏలి కుమారులు హోఫ్ని ఫీనిహాసులు వారు దేవునికి వ్యతిరేకంగా బ్రతికినప్పుడు వాళ్ళు యుద్ధంలో చనిపోయారు. ఎందుకంటే దేవుని యొక్క ప్రభావం వెడలిపోయింది. అందుకని దేవుని యొక్క ప్రభావం వెడలిపోయిన తర్వాత ఏలి కోడలు తన కనుపొద్దులే ఉండగా అంటే అంటే నిప్పులు పడుతూ బిడ్డను కానీ ఆ బిడ్డకి ఏమని పెట్టిందంటే ఈకాబోతు, అంటే యెహోవా ప్రభావం ప్రజల నుంచి వెళ్ళిపోయిందంట. యెహోవా ప్రభావం వెడలిపోయింది అని పేరు పెట్టింది. అంటే యెహోవా ప్రభావం, యెహోవా మహిమ అక్కడ లేనప్పుడు ఏమైందంటే ఆ రాజ్యం అంతా కూడా పట్టబడింది. ఇశ్రాయేల్ అందరూ కూడా పట్టబడ్డారు. వారందరూ కూడా చనిపోయిన వారుగా అక్కడ ఉన్నారు. అయితే యెహోవా ప్రభావం వచ్చినప్పుడు ఇప్పుడు 43వ అధ్యాయంలో మనం చూస్తే మనం ఇదివరకు చదువుకున్నాము 11వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా ప్రభావం దేవుని యొక్క మందిరం నుంచి దేవుని యొక్క మహిమ వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే 43వ అధ్యాయం 4వ వచనం మనం చదివితే చూస్తారా, 43వ అధ్యాయం 4వ వచనం చదవండి అమ్మా. అతడు ఉత్తరపు గుమ్మపు మార్గమున 43:4 తూర్పు తట్టు చూచి గుమ్మపు మార్గమున యెహోవా తేజ మహిమ మందిరములోనికి ప్రవేశించెను. యెహోవా తేజ మహిమకి ఎక్కడికి వచ్చిందంట? దేవుని మందిరములోనికి ప్రవేశించెను అని ఇక్కడ మనం చదువుకుంటున్నాం. ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణంలోనికి తీసుకొని రాగా యెహోవా తేజ మహిమతో మందిరము నిండి ఉండను. దేవునామకు స్తోత్రం కలుగును గాక. యెహోవా తేజ మహిమతో ఆ మందిరం అంతా కూడా నింపబడిందంట. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. మందిరంలో నుండి ఒకడు నాతో మాట్లాడినట్టు శబ్దం వినబడెను. అప్పుడు నా యుద్ధ నిలిచిన వాడు నాతో ఇట్లనను,
నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలము, నా పాదపీఠము, ఇక్కడ నేను ఇశ్రాయేలు మధ్య నిత్యము నివసించదు. ఎలా అంటే ఇది నా గద్దె స్థలము అంటే నేను కోరుకున్న స్థలము ఇదే, నేను నివసించే స్థలము ఇదే, నిత్యం ఇక్కడ నివసిస్తాను. ఇదివరకు మీరు చేసిన హే క్రియలు బట్టి, మీరు చేసిన విగ్రహారాధన బట్టి నేను ఈ ప్రదేశాన్ని అపవిత్రమైన స్థలం అపవిత్రం చేసేస్తారు కనుక వదిలిపెట్టి వెళ్ళిపోయాను. కానీ మీరు మనస్సు మార్చుకుని, ఎలాంటి వారు మనస్సు మార్చుకుని అప్పుడు అంటే దేవుని అనుసరించినప్పుడు మరలా దేవుని యొక్క మహిమ అదంతా కూడా వారందరూ కూడా దానిలో ఉన్నటువంటి హేయమైన వాటన్నిటిని తీసివేసి దాన్ని శుద్ధి చేసినప్పుడు దేవుని యొక్క మహిమతో ఆ మందిరం నింపబడిందిగా ఉంటుంది. దేవుని యొక్క ప్రభావం, అసలు ఈ యొక్క ఎహెచ్కేల్ గ్రంథమే దేవుని ప్రభావం గురించి తెలియజేసే గ్రంథమే ఎహెచ్కేల్ గ్రంథం. కనుక దేవుని యొక్క ప్రభావం మరలా ప్రభావం వెడలిపోవటం చదివాం, మరలా యెహోవా ప్రభావం అంట దేవుని యొక్క మహిమ అక్కడ ఆ మందిరంలోకి రావడం చదువుతున్నాం. ఎందుకంటే 12 ఏళ్ల రక్తస్రావం కలిగే స్త్రీ, ఆమె వైద్యుల చేత ఇబ్బంది పడిందంట. ఎలాగంటే అండి, వైద్యుల చేత ఇబ్బంది పడిందిగా ఉంది. తన ఆస్తి అంతా కూడా, తన డబ్బంతా కూడా ఏం చేసుకుందా ఉంది, కానీ తనకు స్వస్థత అనేది రాలేదు. కానీ ఏసే ఎక్కడికి వచ్చారని తెలిసి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టినా చాలు అనుకునంట ఆమె వెళ్ళి ఏసే వస్త్రపు చెంగు అంటే తనలో ఉన్నటువంటి తను ఏ స్థితిలో ఉందో ఆ స్థితి ఏం చేసిందంటే ఏసై దగ్గరికి వెళ్ళటానికి ఏమాత్రం సంకోచించకుండా అక్కడ ఉన్న చుట్టూ 12 శిష్యులు ఎంతోమంది అక్కడ పురుషులు ఉన్నప్పటికీ కూడా ఒక స్త్రీ అయి ఉండి వెళ్ళి ఏం చేసిందంటే చాటుగా ఏసై ఆయన యొక్క ఆ వస్త్రపు చెంగునట్లా పట్టుకున్నప్పుడంట ఆమె యొక్క రక్తస్రావం తగ్గిపోయిందంట. ఆమె అక్కడ హీల్ అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నాలోంచి ప్రభావం వెడలిపోయింది, ఎవరు నన్ను పట్టుకున్నదని అంటున్నారు. శిష్యులు అంటున్నారు, ఎంతమంది మీద పడుతున్నారు కదా, ఎవరని చెప్తారని అంటున్నారు. కానీ లేదు నాలోంచి ప్రభావం వెడలిందని. అంటే ఆయనలో ఉన్న ప్రభావం ఎవరిలోకి వెళ్ళింది? ఆ యొక్క 12 ఏళ్ల రక్తస్రావం కలిగే స్త్రీలోకి వెళ్ళినప్పుడు ఆమె యొక్క రక్తధార కట్టింది అక్కడ. అప్పుడు స్వస్థత అంటే అక్కడ మనం చూస్తే సమయాల గ్రంథంలో చూస్తే యెహోవా ప్రభావం లేనప్పుడు వారందరూ కూడా ఇశ్రాయేలు అందరూ యుద్ధంలో చనిపోయారు. ఆ యొక్క రాజ్యం పట్టబడింది. అంత మాత్రం ఏలీ కూడా అక్కడ చనిపోయాడు. పుట్టిన కుమారుడు కూడా ఈకాబోతు అని పేరు పెడుతున్నారు. అంటే యెహోవా ప్రభావం వెడలిపోయిందని చెప్పేసి అక్కడ పెడుతున్నాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి దేవుళ్ళు ఉన్న ప్రభావం ఎవరికి వచ్చిందంటే రక్తస్రావం కలిగి స్త్రీలోకి వచ్చిన ప్రభావం స్వస్థపడినట్టుగా ఉంది. అంటే లేకపోవటానికి దేవుని యొక్క ప్రభావం, లేకపోవటానికి దేవుని యొక్క ప్రభావం ఉంటే ఎలా ఉంటుంది అన్నది ఈ రెండు కూడా మనం డిఫరెన్స్ ఆలోచిస్తే దేవుని యొక్క ప్రభావం కలిగిన వారుగా మనం బ్రతికినప్పుడు అంట ఎలా ఉంటుందండి, ఆయన తేజ మహిమతో అంటే ఆ దేవాలయం నింపబడింది. కానీ ఈ దేవుడు అంటున్నాడు, నీ దేహమే నా ఆలయం అంటున్నాడు. కనుక మన దేహము, మన హృదయము ఆయన నివసించే ఆలయము కనుక ఆయనంట మన హృదయంలో ప్రతిష్ఠించుకున్నప్పుడు అంట ఎలా ఉంటుందండి, మన దేహం అంతా కూడా, మన హృదయం అంతా కూడా ఆయన యొక్క తేజమహిమతో మనం నింపబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. నీవు ఇదివరకు ఆ తేజమహిమలో లేనప్పుడు, దేవుని యొక్క ఆ యొక్క ప్రభావం నీలో లేనప్పుడు ఎలా ఉంటావంటే చీకటిగా ఉన్నట్టుగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క తేజమహిమ నీలోకి వచ్చిందో, దేవుని యొక్క ప్రభావం నీలోకి వచ్చిందో, ఒక మహిమ అంటే ఎలా ఉంటుందంటే దేవుని యొక్క మహిమ పొందుకున్న దానివిగా, దేవుని యొక్క శక్తిని పొందుకున్న దానివిగా, దేవుని యొక్క బలాన్ని పొందుకున్న దానివిగా, దేవుని యొక్క ప్రభావం పొందుకున్న వాడివిగా మనందరం కూడా ఉంటాం. కాబట్టి ఆ విధంగా ఇక్కడ మనం చూస్తే ఆ యొక్క తూర్పు తట్టు గుమ్మంలో నుంచి అంట దేవుని యొక్క ప్రభావం అక్కడ ఉన్నట్లుగా, అక్కడ చూసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇంకొక మాట 2వ వచనం, అంతటి యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ గుమ్మం ద్వారా ప్రవేశించాను గనక ఏ మానవుడు దాని ద్వారా ప్రవేశింపకుండానట్లు ఎన్నడూనూ తీయబడకుండా అది మూయబడి ఉండను. ప్రియ దేవుని బిడ్డ, దీన్ని వివరించుకోవాలంటే చాలా ఆత్మీయ అర్థం ఉంది. కానీ ఎందుకంటే ఆయన వచ్చిన ద్వారం నుంచి ఎవరో రాకూడదని దాన్ని మాత్రం మూయబడినట్లుగా అక్కడ ఉంచినట్లు మనం ధ్యానం చేసుకున్నాం. అలాగే ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా యాజకులైనా ఎవరైనా ఎలా ఉన్నారంట, వారంటే తమ్మును తాము శుద్ధి చేసుకోకుండా, తమ హృదయాలోచనలు శుద్ధి చేసుకోకుండా దేవుని మందిరంలోనంట అన్యుల చేత కూడా అంటే పరిశుద్ధమైనటువంటి వస్తువులు, పరిశుద్ధమైనటువంటి పనులు ఎవరు చేయాలి? యాజకులు చేయాలి. అలా కాదంట, అన్యుల చేత చేయించారు. కనుక దేవుడు అంటున్నాడు, వారికి ఏం లేదంట, శరీరానికి సున్నత లేదు, వారు ఆత్మ కూడా సున్నత లేదు. కనుక మీరు అలాంటి పని చేశారు కనుక అలాంటి వారు నా మందిరములో, నా పరిశుద్ధ స్థలంలో ఉండటానికి ఎంత మాత్రం కూడా అర్హులు కాదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే మనం చూస్తే కనుక శరీర సున్నత అంటే ఏంటి, అలాగే ఆత్మీయ సున్నత అంటే ఏంటి అనేది మనం ధ్యానం చేసుకుందాం. ఒక మాట చూద్దాం. చూడండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
పరిశుద్ధ గ్రంథంలోంచి మనం ధ్యానం చేసుకుంటున్నాం కదా. శరీర సున్నితి అంటే గనక మనం ఆదికాండంలో చూస్తూ ఉంటాము. అక్కడ ఒక మాట చూడండి. శరీర సున్నతి అంటే అబ్రహాము దగ్గర నుంచి ఆ శరీర సున్నతి అనేది మనం చూస్తున్నట్లుగా మనం ఉంటాం. దేవునికి ఏం మహిమ కలుగును గాక. అబ్రహాము తోటి దేవుడు మాట్లాడతాడన్నమాట. ఏమనంటే అబ్రహాం తోటి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఏమనంటే గనక ఈ రోజునే నీవు, అది ఎప్పుడు అనేది మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోంచి ఆదికాండము 17:22 17:22 ఆదికాండం 17:22 చదవగలరమ్మా? దేవుడు అబ్రహాముతో మాట్లాడి చాలించిన తర్వాత అతని యొద్ద నుండి బాగున్నకు వెళ్ళాను. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయేలును, తన ఇంట పుట్టిన వారందరినీ, తన ఇంట్లో కనబడిన వారందరినీ, అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతివాణిని పట్టుకొని దేవుడు చెప్పిన ప్రకారం ఆ దినమందే వారి వారి గోప్యంగా చర్మమును సున్నతి చేశాను. అబ్రహాము గోప్యంగా చర్మం సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏళ్ల వాడు. చాలమ్మా. ఇక్కడ మనం చదివితే ఏమంట, దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించి తర్వాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళాను. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలును, తన ఇంట పుట్టిన వారిని, తన వెండితో కొనబడిన వారిని అందరినీ, అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతి వారిని పట్టుకున్నది దేవుడు తనతో చెప్పిన ప్రకారం ఆ దినమందే వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేశాను. అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్లవాడు. ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడంట మీరు సున్నతి పొందాలి అని చెప్పి ఆయన పరమునకు వెళ్ళారంట. చెప్పారు కదా, తర్వాత చేద్దామని అనుకోలేదు. ఆ దినమందే, ఏ దినమంట, ఎప్పుడైతే దేవుడు చెప్పాడో ఆ దినమందే. చూసారా, మనం ఇక్కడ చదువుకున్న ఆ దినమందేనంట. మన 23వ వచనం, ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మను సున్నతి చేశాను. అయితే అబ్రహాము సున్నతి చేయబడినప్పుడు అంట 99 సంవత్సరాలప్పుడు అంట. అతను ఏమనుకోవాలి, నా కుమారులు ఉన్నారు కదా, నా కుమారులకి చేస్తే సరిపోతుంది కదా, ఈ వయసులో నాకు ఎందుకు అని అనుకోలేదు. కానీ తన యొక్క శరీరమందు సున్నతి అవసరం అని దేవుడు మాట్లాడినప్పుడు అంట అది శరీరానికి సున్నతి చేయబడినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ విధంగా ఏంటంటే గోప్యాంగ చర్మము అని అనేది ఇక్కడ సున్నతి చేయబడతాం. సున్నతి చేయబడటం అంటే ఏంటంటే ఆ యొక్క గోప్యంగా చర్మాన్ని ఆ కత్తితోటి, అంటే కత్తితోటి కొంచెం కట్ చేయటాన్ని అలా అంటారు, సున్నతి అని అంటారు. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ ఆత్మీయ అర్థంగా మనము శరీర సున్నతి, అలాగే దేవుడు అంటున్నాడు కదా ఆత్మీయ సున్నతి అని అంటున్నాడు కదా. అంటే దాని అర్థం ఏంటంటే నూతన నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి దేవుడు అంటున్నాడు మనకంట ఎవరైతే ఈ రెండు కలిగి ఉంటారో వారే నా మందిరంలో ఉండాలి. కానీ ఒకవేళ అలాంటి సున్నతి లేని వారు నా మందిరంలో ఉండకూడదు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 44వ అధ్యాయంలో మనం చదివాం కదా, హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులై ఉండి ఇశ్రాయేలు మధ్య నివసించే వారు ఎవడునూ నా పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపకూడదు. అంటే హృదయమందు సున్నతి కావాలి, శరీరమందు సున్నతి కావాలి. ఇక్కడ మనం సున్నతి అనేది చూస్తూ ఉన్నాం. అయితే అక్కడైతే కత్తితోటి అక్కడ చర్మాన్ని కట్ చేసినట్లుగా అది సున్నతని మనం అనుకుంటున్నాం. అయితే ఇక్కడికి వచ్చేసరికంట ఏం చేయాలి, మన హృదయానికి సున్నతి అంటే కనుక ఏంటండి, ఆ సున్నతి అనేది ఏంటంటే కనుక కత్తెరతోటి అంట. అంటే కత్తెర అంటే ఏంటి, 2 కత్తుల కలయికే కత్తెర. ఈ కత్తెరతోటి అంటే ఏం చేయాలి, ఒక్కొక్క దాన్ని ఏదైతే అంటే చూడండి, ఇప్పుడు ఏదైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏం చేస్తారు, అవసరమైన మటుకే దాన్ని కట్ చేస్తారు, మిగతాదంతా కూడా తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా. దేనితోటి, కత్తెరతోటి. పరమగీతాలు కూడా చాలా చక్కటి మాట ఉంటుంది అక్కడ, మన పలు వరుస కత్తెర వేయబడిందిగా ఉండాలని చెప్పేసి పరమగీతాలు కూడా చక్కటి మాట మనం ధ్యానం చేసుకుంటాం. అయితే ఈ కత్తెర అంటే ఏంటంటే 2 కత్తుల కలయికే కత్తెరి అని అంటున్నాం మనం. 2 కత్తుల కలయిక అంటే ఏంటంటే, ఇప్పుడు ఇందులో మనం చదువుకున్నటువంటి పాత నిబంధన ఒక కత్తి అయితే క్రొత్త నిబంధన కూడా ఈ 2 కత్తుల కలయిక ఏంటంటే కత్తెర. అంటే వాక్యం అనే కత్తెర ద్వారా మనల్ని మనం సరిచేసుకోవాలి.
హృదయం అనే సున్నతి ఎలా జరుగుతుందంటే వాక్యం అనే కత్తెర ద్వారా మనం ఏం చేయాలంట, మనము సున్నతి చేయబడాలి అని చెప్పేసి ఇక్కడ రాయబడింది. అంటే ఎందుకని అలా సున్నతి చేయబడాలి అని అంటే గనక ఒక మాట ఆదికాండంలో ఒక మంచి మాట ఉంటుంది. ఆ మాట మనం చదువుకుందాం చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం ఒక తలంపులోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. అంటే వాళ్ళ ఊహ కేవలం ఎప్పుడు కూడా చెడ్డదేనంట. ఎలాంటిదంట? అందుకని వారిని చూసి దేవుడు అంట, అయ్యో వీళ్ళు ఎందుకు చేశానని సంతాపపడినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. అంటే దేనికి కత్తెర మనకు అవసరం అంటే దేవుడు ఆ విధంగా వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు ఎప్పుడు కూడా చెడ్డవే అన్నట్టు. ఇంకొక మాట మనం చదువుకుందాం చూడండి. ఇర్మియా గ్రంథంలో నుంచి 4వ అధ్యాయం 14 వచ్చింది. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 14 వచ్చింది. 4:14. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును అనేసి అక్కడ రాయబడి ఉంది. అంటే యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. అంటే మనం రక్షించబడాలంటే కనుక ముందు ఏం చేయాలంటే అండి, హృదయంలోంచి హృదయానికి సున్నతి జరగాలి అని అంటే కనుక హృదయంలో ఉన్నటువంటి చెడుతనాన్ని అంట, నీ హృదయంలో నుండి చెడుతనమును కడిగి వేసుకొనుము అని అంటున్నాడు. ముందు మన హృదయంలో చెడుతనాన్ని మనం కడిగి వేసుకున్నప్పుడు అంట అది కూడా సున్నతే. అంటే ఇంకొక మాట మనం చదువుకుంటే ఈజీగా మనం చెప్పుకోవాలంటే కనుక మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చూద్దాం చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం మనం చదివితే, మార్కు సువార్త లోపల నుండి వెళ్ళినది లోపల నుండి అనగా మనుషులు హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, దేవదోషునయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుల్ని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. అది అంటే మన హృదయం అంట. ఇర్మియా గ్రంథాలు మనం చదువుతూ ఉంటాం కదా, ఒక మంచి మాట అక్కడ రాయబడి ఉంటుంది. ఇర్మియా గ్రంథాలు 17:9 అనుకుంటా. 17:9 వచనంలో హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలదంట. ఎలాంటిదంట? హృదయం అన్నిటికంటే కూడా ఘోరమైన వ్యాధి కలిగిందని చెప్పేసి అక్కడ వ్రాయబడి ఉంటుంది. ఎందుకని ఆ వ్యాధి కలిగిందంటే కనుక ఇవన్నీ కూడా లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వమును, దొంగతనములను, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంట? హృదయంలో ఉన్నాయి కనుక హృదయం ఎలా ఉందంట? ఘోరమైన వ్యాధి కలిగిందా ఉందంట. అంటే దేవుడు ఏం మాట్లాడితే ఆ ఘోరమైన వ్యాధి కలిగినటువంటి ఆ హృదయాన్ని ఏం చేయాలంట? సున్నతి చేయాలి. సున్నతి అంటే ఏంటంటే మన హృదయంలో ఉన్నదాన్ని ఒక్కొక్కటి కూడా ఏం చేయాలంట? ఆ కత్తెర, వాక్యం అనే ఖడ్గం చేత దాన్ని అంటే కత్తెర వేసుకుంటూ వచ్చేసినప్పుడు ఒక్కొక్కటి తీసేసుకున్నప్పుడు అంట ఆ హృదయంలో ఏముంటుందంటే ఆ చీకటంతా పోయినప్పుడు దేవుని వెలుగుతూ ఆ యొక్క హృదయం నింపబడినప్పుడు అంట అది జీవము కలిగిన అంటే ఎలా ఉంటుందంటే జీవ మార్గం నాకు అది దారి తీస్తూ ఉంటుంది. అంటే పరలోకానికి వారసులుగా వాళ్ళు ఉంటారు. కానీ చాలామంది అనుకుంటారు హృదయంలో ఉంచాల్సుకునే హృదయంలో ఉంటాయి. అంటే ఏముంటాయంట? ఇక్కడ మనం చదువుకున్నన్ని కూడా ఎన్నోనే తెలుసా మీకు? 13 ఉంటాయి. ఆ 13 కూడా అంట దేవుడు అంటున్నాడు 13 వాటిలో ఒకవేళ 12 లేకపోయినా ఒకటి ఉన్నా తప్పే. చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా కలిగి ఉంటాం కనుక అవన్నీ కూడా మనలో కలిగి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి తీసుకుంటామే సున్నతి కలిగి ఉంటాం. ఏంటంట? సున్నతి కలిగిన వారంగా అది ఒక్కొక్కటి అంట వాక్యం అనే ఖడ్గం ద్వారా మనం చూద్దాం. చూడు హెబ్రీ పత్రిక ఇంకొక మంచి మాట మనం చదువుకున్నాం. హెబ్రీ పత్రికలు 4:12. హెబ్రీ పత్రిక 4:12. దేవుని వాక్యము సజీవమై బలము గలదే, ఖండించగల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచన శోధించుచున్నది. చాలా అయితే ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గలక ఇటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి. అంటే దేవుని వాక్యం ఎలాంటిది? డబుల్ ఎడ్జ్డ్ వెపన్.
ఎలాంటిది అంటే దేవుని వాక్యం డబుల్ ఎడ్జ్డ్ వెపన్, అంటే రెండు వైపులా పొదును కలిగిందిగా ఉంటుందంట. హృదయం దేంతో నిండబడింది? బహు ఘోరమైన వ్యాధి కలిగిందని మనం చదువుకున్నాం. ఆ ఘోరమైన వ్యాధి ఏంటి అంటే మార్క్స్ వార్త 7:21 అని చదువుకున్నాం. అలా గలతీలో కూడా ఉంటుంది. గలతీ పత్రికలో అక్కడ కూడా రాయబడి ఉంటుంది. ఆత్మీయ ఫలాలు అంటే శరీర కార్యాలు అంటే అవి కూడా అక్కడ రాయబడి ఉంటాయి. కానీ ఇక్కడ ఇందులో ఉన్నటువంటి ఈ మార్క్స్ వార్త 7:21 13 కూడా అవి హృదయంలో ఉండబట్టంట ఎలా ఉంటుందంటే ఘోరమైన వ్యాధి కలిగిందో ఉందంట. ఆ ఘోరమైన వ్యాధి అది తగ్గాలి అంటే ఏం చేయాలంట? వాక్యం అనే కత్తెరతోటంట. వాక్యం అనే కత్తెర, ఇది ఎలాంటి కత్తెర అంటే 2 అంచులు కలిగినటువంటి 2 అంచుల పొదును కలిగిన ఈ ఖడ్గంతో అంట ఏం చేయాలి, ఎలాగ పనిచేస్తుందో వాక్యం అనేది ఇక్కడ రాయబడింది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, ఎలాంటిదంటే సజీవమై బలము గలదై, అంటే అది ఎంత ఘోరమైన పాపైనా, ఎంత కఠినాత్ముడైనా, ఎంత అంటే ఆ పాషాణం అంటారు సార్ హృదయం, అంటే బండలాంటి హృదయం అయినప్పటికీ కూడా, రాతి లాంటి హృదయం అయినప్పటికీ కూడా దేవుడు వాక్యం ఎలా ఉంటుందంట? సజీవమై బలము కలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను అంటే ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. అంటే హృదయములో ఉన్నటువంటి ఏ తలంపులు, ఇందాక చదువుకున్నాం, నరుల హృదయంలోనంట అవి ఎలా ఉన్నాయంటే అండి, కేవలము చెడ్డ ఆలోచనలు అంటే ఎల్లప్పుడూ వారి హృదయంలోని అని మనం ఆదికాండ 6 చదువుకున్నాం. కాబట్టి ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు మనం అనుకుంటాం ఎవరికి, ప్రతి ఒక్కళ్ళు చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు. కానీ దేవుడు ఇచ్చే ఆఫర్ ఏంటంటే ఆ యొక్క వాక్యం ద్వారా వాటిని కడుక్కోమంటున్నాడు. 2 అంచులు కలిగినటువంటి బలమైనటువంటి ఆ డబుల్ ఎడ్జ్ వెపన్ అనేటటువంటి ఆ యొక్క వాక్యము ద్వారా, వాక్యం అనే ఖడ్గము ద్వారా, కత్తెర ద్వారా 2 అంచులు కలిగి, అంటే కత్తెర అంటే ఏంటండి? పాత నిబంధన కొత్త నిబంధన 2 వాక్యాలు మనల్ని కడిగేయి, మనల్ని శుద్ధీకరించే, అవి ఎలా అంట? ప్రాణ ఆత్మలను, అంత మాత్రమే కాదు మూలుగులను విభజించునంత మటుకు, కీళ్లను మూలుగులను అంటే ఆ మూలుగు లోపలికి, కేళ్ళ లోపలికి, ప్రాణం లోపలికి, అలా ఆత్మ లోపలికంట అది వాక్యం అవుతుందంటండి, అది వెళ్ళిపోతుందంట. అది విభజించినంత మట్టుకంటే లోపల ఉన్న నీ ఆలోచనలు, నీ చెడ్డ ఆలోచనలు ఏమన్నాయో, నీ దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు ఏమన్నాయో, దేవునికి వ్యతిరేకమైన యోచనలు ఏమన్నాయో, ఏ అసూయ ఉందో, ఏ ద్వేషం ఉందో, ఏ మత్సరం ఉందో, ఏ కోపం ఉందో, ఏ పాపం ఉందో, వాటన్నిటిని కూడా ఈ యొక్క కత్తెర లాంటి వాక్యం ఏం చేస్తుందంటే ఒక్కొక్కటి కట్ చేసుకుంటా విభజించినంత మటుకు. విభజించడం అంటే ఏంటి? ఆ యొక్క అపవిత్రతనంతా కూడా తీసివేసి పవిత్రతలోకి నడిపించటం, విభజించబడటం అంటే అపవిత్రమైన వాటన్నిటిని కూడా తీసివేసి పవిత్రపరచటం. ఆ విభజించినంత మట్టుకు దూరుతుందంట లోపలికి వాక్యం దూరి, అందులో ఎంతో ఆ హృదయంలో ఎంతో గొప్ప కార్యం చేస్తుంది. ఆ యొక్క వాక్యం చేస్తుందండి ఆ పని. మనం అనుకుంటున్నాం, మనం వెళ్ళి చెప్పాలనుకుంటే చాలామంది ఉంటారు, వాక్యం అంటే వినని వారు ఉంటారు, ఎంతోమంది ఉంటారు. కానీ ఒకటి మనం చేయగలిగింది ఏంటంటే దేవుని సన్నిధిలో ముందు ప్రార్థన చేయాలి. ఎంత రాతి హృదయం కలిగిన వారైనా, ఎంత అలాంటి వ్యతిరేకమైన గుణం కలిగిన వారైనా, ఎంత భయంకరమైనటువంటి పాపులైనా కానీ దేవుని సన్నిధిలో అంట మనం వారి కోసం మనం జ్ఞాపన చేసినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అంట దేవుని వాక్కు వారిని బాగు చేస్తుందంట. దేవుని వాక్కు వారి దగ్గరికి పంపి వారిని బాగు చేస్తాడంట దేవుడు. అది ఎలా జరుగుతుందయ్యా అంటే కేవలము ఎంత రాతి హృదయమైనా అస్సలు మారడు. అమ్ము ఎంత కఠినాత్మురాలో, ఎంత కఠినాత్ముడు అంటా ఉంటాం. వాళ్ళు కఠినాత్ములు అయితే ఉన్నారు గనక వాక్యం ఏం చేస్తున్నట్టు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వాక్కును పంపి వారిని బాగు చేస్తాడంట. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానీ వాళ్ళ హృదయాన్ని దేవుడు బాగు చేస్తాడు. నువ్వు కొంత ప్రార్థన చేసి మనం చాలా మటుకు ఏమనుకుంటామంటే రిలాక్స్ అయిపోతాం, అయిపోయింది అనుకుంటాం. ఇంకొంచెం ప్రార్థన చేసి అబ్బాయి ఇంతకంటే చేయలేము అనుకుంటాం. కానీ నువ్వు ఎంత పట్టుదలగా ప్రార్థన చేస్తావో అంత గొప్ప కార్యం దేవుడు వారి పక్షంగా జరిగిస్తాడు. మారరు అనుకునేది ఏది కూడా ఉండదు. కానీ ఎందుకంటే కనుక ప్రాణ ఆత్మ కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు వాక్యం హృదయంలోనికి దూరి విభజిస్తుందంట. వారు విభజించి దేవునికి సన్నిహితంగా చేసేదే వాక్యం. అదే హృదయపు సున్నతి. ఏంటంటే అది హృదయానికి సున్నతి. కాబట్టి అటువంటి సున్నతి మనం కలిగి ఉండాలంట. ఏదైతే మన హృదయంలో ఏ చెడు ఆలోచనలు ఉన్నాయో, ఏ చెడు తలంపులు ఉన్నాయో, ఎవరి మీద కక్ష ఉందో, ఎవరి మీద క్రోధం ఉందో, ఏ విధమైనటువంటి వ్యతిరేకతలు ఉన్నాయో వాటన్నిటిని
నుంచి కూడా చాలామంది అనుకుంటారు బయట వాళ్ళకి గర్వం ఉంటుంది అనుకుంటారు. చాలామందికి దేవుడు నమ్ముకున్న వాళ్ళకి కూడా చాలా ఆత్మీయ గర్వం ఉంటుంది. నేను చక్కగా పాటలు పాడతాను, నేను చక్కగా ప్రార్థన చేస్తాను, నేను చక్కగా వాక్యం చెప్తాను, అబ్బో ఎవరన్నా నేనేమైనా చెప్పానంటే తిరుగు ఉండదు అని కాదు ప్రియ దేవుని బిడ్డ. దేవుని సన్నిధిలో అత్యున్నత సింహాసనం మీద దేవుడు ఆసీనుడే ఉండగా దేవదూతలు కూడా దేవుని ఎలా స్తుతిస్తున్నారో తెలుసా? వాళ్ళకి 6 రెక్కలు కలిగి ఉంటారు. 2 రెక్కలతో మొహం కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో మాత్రమే యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని స్తుతిస్తున్నారు. ఎందుకు తెలుసా? తమ్మును తాము దేవుని సన్నిధిలో మురుగుపరుచుకున్న వారిగా వారు ఉన్నారు కనుక దేవుని స్తుతిస్తున్నారు. వాళ్ళు స్తుతిస్తూ ఉంటేనంట తమ్మును తాము మరుగుపరుచుకొని దేవుని స్తుతిస్తుంటే గడప కమ్ముల పునాదులు అదిరిపోయినాయి. అక్కడ రాయబడి గడప కమ్ముల పునాదులు అదిరిపోయిన స్థుతులు ఎలాగొచ్చి తమ్మును తాము మరుగుపరుచుకుంటాను బట్టి, మనల్ని మనం తగ్గించుకుంటాను బట్టి, తగ్గించుకుని మనగా మనం అనుకుంటాం వాళ్ళేం చేస్తారులే. చాలా కొన్ని సందర్భాలు ఎదుటి వారిని చాలా లో ఎస్టిమేషన్ వేస్తాం మనం, చాలా లో ఎస్టిమేషన్ వేస్తాం. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఎవరికి ఎలాంటి తలంత ఇచ్చాడు మనకు తెలియదు, కానీ మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు ఆయన నిలబెట్టుకొని ఆయన గణపరుచుకుంటారు. మనం గణపరుచుకోవాల్సిన అవసరం లేదు, కానీ మనము గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ దేవుని సందులో మనం ఉన్నప్పుడంట దేవుడు మనల్ని హెచ్చిస్తాడంట. ఆయన మనం తగ్గించుకున్నప్పుడు దేవుని సందులో మనల్ని హెచ్చించేవాడుగా దేవుడు ఉంటాడు. అప్పుడు ఉన్నతమైన స్థితికి దేవుడు నడిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆ ఆత్మీయ గర్వం చాలా మందికి అంటే బయట వాళ్ళకి 73 కీర్తన ఉంటుందండి, గర్వమును కంఠహారంలో వాళ్ళు ధరించుకున్నారు. భక్తిహీనులు అని ఉంటుంది అక్కడ. భక్తిహీనులు కంఠహారంగా ధరించుకున్నారేమో, కానీ దేవుని కలిగిన వారు, భక్తిలో ఉన్నవారు కూడా, భక్తి పరులు కూడా ఎలా ఉన్నారంటే చాలా అనమాట. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూస్తూ ఉంటారు. అందరూ ఒకే రకంగా ప్రేమించే మనసు వాళ్ళకు ఉండదు. అది కూడా గర్వం లెక్కే. కనుక దేవుని మన ఆలోచనలే కానీ, మన విధానమే కానీ దేవుడు గమనిస్తున్నాడు అనేది గ్రహించుకొని ఏం చేయాలంటే ఇర్మీయా గ్రంథం మనం చదువుకున్న మన హృదయంలోని చెడుతనమును తొలగించుకున్నప్పుడు, చెడు ఆలోచనలు తొలగించుకున్నప్పుడు, చెడు అంటే ఏదైతే చెడు అనుకుంటున్నావో దాన్ని తీసివేసుకొని దేవుని సంతలో అడగాల, ప్రభా ఒకవేళ నేను సరి చేసుకోలేకపోతున్నానేమో, కానీ నన్ను మీ హస్తాలకు అప్పగించుకున్నా, మీకు ఇష్టమైన ప్రార్థన నేను చేయలేకపోతున్నానేమో, కానీ నా ప్రభా అయా నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగలతో నా ప్రభా నా హృదయాన్ని నింపు, నా నోటిని నింపు, నీ యొక్క నాయన స్తుతులతోనే నింపు నాయన. అయా నీ యొక్క నా తండ్రి స్తుతులు నీకు భాషలతో నింపు నాయన. నేను స్తుతించే భాగ్యం నాకు తెచ్చి నీ శక్తితో నింపు, నీ బలంతో నింపు అన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు మనం చదివినటువంటి ఆ యొక్క దేవుని యొక్క వాక్యం అంటే మనలోకి అంటే ఎలా వెళ్తుందంట, బలము కలిగి సజీవం అనేది ప్రాణాత్మ దేహంలో విభజించినంత మట్టుగా నీలోకి దేవుని యొక్క ఆత్మ వెళ్ళినప్పుడు నువ్వు కడగబడతావు, నువ్వు ప్రత్యేకించబడతావు. నీ లోపల హృదయంలో ప్రత్యేకత అంటే ఆ యొక్క పాపము చీకటి ఇదంతా పోయి నిజమైన వెలుగుతో నువ్వు నింపబడినప్పుడంట లోకంలో కూడా ప్రత్యేకించబడిన దానిగా బ్రతుకుతావు. ప్రత్యేకించబడిన వాడిగా నీ హృదయంలో ప్రత్యేకత అంటే విభజన జరిగితే ఇక్కడ కూడా లోకలు ఎలా ఉంటారు, లోకస్తులతో మాట్లాడవు, లోకం వైపు చూడవు, లోకాశల వైపు చూడవు, దేవుని వైపు మాత్రమే చూస్తావు. దేవుని వైపు చూడటం అంటే ఏంటి? దేవుని వైపు చూడండి. పేతురు గారు చూడండి, అయ్యా నువ్వు ఆ సముద్రమే నడిచి వస్తున్నావు, నేను కూడా నడవచ్చు అన్నాడు. రా పేతురు అన్నాడు. వెళ్ళాడు. యేసుని చూస్తూ నడిచినంతసేపు బాగానే నడిచాడు, కానీ ఎప్పుడైతే గాలిని చూశాడు, సముద్రం చూశాడు, మునిగిపోతా ఉన్నాడు. కొంచెం నడుస్తాం యేసయ్యతో పాటు, ఆ తర్వాత ఎటు చూస్తాం, గాలిని చూస్తాం, సముద్రాన్ని చూస్తాం. అంటే లోకాన్ని చూసినప్పుడు పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కనుక యేసు వైపు చూస్తూ మనం ముందుకు సాగిపోయినప్పుడు అంట ఎలా ఉంటామంటే ప్రత్యేకించబడిన వారుగా, విభజించబడిన వారుగా, మన ఆత్మకి సున్నతిగా, మన హృదయానికి సున్నతి కలిగిన వారుగా మనం ఉంటాం. కనుక దేవుని సందులను మనము ఆ విధంగా అక్కడ శరీరానికి సున్నతి. అబ్రహాం అంటున్నాడు, ఏ రోజైతే దేవుడు చెప్పాడు అదే రోజు తన ఇంటి ఉన్న వారందరికీ, ఇష్మాయిల్కి తనకు 99 సంవత్సరాలప్పుడు ఆ యొక్క అబ్రహాము కూడా సున్నతి చేసి దేవుడు చెప్పాడు, వెంటనే ఒబే అయిపోయాడు. దేవుని మాటకి వెంటనే మనం లోబడినప్పుడు మనం చాలాసార్లు దేవుడికి చాయిస్లు ఇస్తూ ఉంటాం అనమాట. అయ్యి ఇప్పుడు కాదు, తర్వాత ఇంకొకసారి, అలాగే ఇలాగా ఎన్ని మేలు మన జీవితంలో పొందుకుని బాప్తీసం తీసుకోమంటే ఎన్ని పోస్ట్ పోన్లు చేస్తూ ఉంటారు. నీకే అంత తెలివి ఉంటే దేవుడికి అంత తెలివి లేదా? ఒకవేళ నీకు మరలా ఆ తగ్గిపోయింది వచ్చింది అనుకో, ఏ రోగం దేవుడు తగ్గించాడు, ఏ బాధ తగ్గించాడు, ఏ వ్యాధి తగ్గించాడు, ఏమైనా చేయగలవా? దేవుని బిడ్డ, దేవుడిచ్చిన అవకాశాన్ని వాడుకో. ఈరోజు ప్రభుత్వాలన్నీ మారిపోయి ఎలాంటి పరిస్థితులు ఉంటే ఇక ముందు స్వేచ్ఛగా దేవుని ఆరాధించుకునే పరిస్థితులు ఉంటాయి ఉండవు ఎవరికీ తెలియదు.
ఎలాంటి పరిస్థితులు వస్తే ఎవరికీ తెలియదు. నేడు అనే సమయం ఉండగానే నీ శరీరానికి నీ హృదయానికి కూడా సున్నతి అంటే శరీర కార్యాలు నీలో ఉండకూడదు, హృదయంలో కూడా ఉండకూడని ఉండకుండా రెండింటికి సున్నతి చేసుకుని దేవుని సన్నిధిలో ఒప్పిదం చేసుకుని దేవునికి లోబడి ఉన్నప్పుడు అంట దేవుని బిడ్డగా ముద్రించబడతారు. ఈ దేవుని బిడ్డ ఒకవేళ దేవుని రాకడ ఉంటే, దేవుని రాకడ వస్తే ఎంతో చక్కగా ఎత్తబడతాం మనం. ఒకవేళ దేవుని కొరకే బ్రతుకుతాం, దేవుని కొరకే చనిపోతాం. పరిస్థితులు మనం ఏమీ చేయలేవు, కానీ మనం హృదయంలో దేవుని ముద్రించుకుని ఉంటే మనం కలకాలం దేవునితో పాటు సంతోషంగా బ్రతుకుతాం. ఆయన కృపలు పొందుకుంటాం, ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటాను. నీ ప్రార్థన బట్టి నీవు మాత్రమే కాదు, కానీ నీ కుటుంబం రక్షించబడుతుంది, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. దేవుని యొక్క మహిమను నువ్వు పొందుకుంటావు, దేవుని యొక్క ప్రభావం నువ్వు పొందుకుంటావు. ఈ వాక్యం వింటున్నప్పుడే నీ హృదయంలో ఉన్నటి చీకటి అంతా కూడా యేసు నామములో పాతాళంలో బంధించబడును గాక. నీ హృదయానికి యేసునామములో సున్నతి కలుగును గాక. గ్లోరీ టు ద జీసస్. హల్లెలూయా. సహాయం చేసి అయ్యా దేవా వాడిని దర్శించండి. సమస్త బలహీనతలను చేస్తున్నములో వారికి విడుదల కలుగును గాక. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, మన ఆత్మకి మన హృదయానికి ఖచ్చితంగా సున్నతి అనేది అవసరం. ఆ సున్నతి ఏంటంటే ఆ వాక్యాన్ని మనం విన్నప్పుడు వాక్యాన్ని పంపి దేవుడు బాగు చేస్తాడు కనుక అది సజీవము కలిగితే 2 అంచులు ఖడ్గము లాగంట మన హృదయంలో పనిచేస్తుంది. అలాంటి కార్యం ఈ రాత్రి కాల సమయంలో నీ హృదయములో నీ జీవితంలో యేసు నామములో జరుగును గాక. నీ శరీరానికి సున్నతి, నీ యొక్క శరీర కార్యములు యేసునామములో లయమైపోవును కాక. ఏ శరీర కార్యములు దేవునికి వ్యతిరేకమైన నీలో ఉండేవి వాటన్నిటినీ యేసునామములో దేవుడు నీ నుంచి దూరపరచును గాక. అలాంటి తలంపులేమి లేకోకుండా దేవుడు కాపాడును గాక. అంత మాత్రమే నీ హృదయానికి సున్నతి. నువ్వు వాక్యాన్ని ధ్యానం చేయాలి. వాక్యాన్ని నువ్వు విన్నప్పుడు నీ హృదయంలో దాన్ని మననం చేసుకోవాలి. ఆ వాక్యాన్ని నువ్వు పదే ఆలోచిస్తూ ఉన్నప్పుడు వ్యర్థమైన ఆలోచనలు నీకు రావు. ఆ వాక్యము నేను బాగు చేస్తుంది, ఆ వాక్యం నిన్ను బలపరుస్తుంది, ఆ వాక్యం దేవుని యొక్క మహిమతో నేను నింపినప్పుడు అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి కనుక. ఈ రోజున భయంకరమైన విగ్రహారాధికులు మారారంటే, ఈ రోజున భయంకరమైన విగ్రహాలకు వ్యర్థమైన విగ్రహారాధన విడిచిపెట్టి దేవుని అనుసరించి ఈ రోజున గొప్ప ప్రవక్తలుగా గొప్ప సేవకులుగా వారు ఉన్నారంటే కనుక వారు ప్రత్యేకించబడ్డారు. వారి హృదయానికి సున్నతి కలిగింది కనుక ఈరోజు మారి దేవుని సందులో దేవునికి మహిమకరంగా జీవించే వారు ఉన్నారు కనుక దేవుని సందులో మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం. ప్రభా, నా శరీరానికి నా హృదయానికి సున్నతి అవసరం ప్రభా. అవును తండ్రి, నీ వాక్యం వింటుండగా నీ వాక్కును పంపి బాగు చేస్తానన్న నన్ను బాగు చేయి దేవా. నా కుటుంబాన్ని బాగు చేయి, నా భర్తను బాగు చేయి, నా భార్యను బాగు చేయి, నా బిడ్డలు బాగు చేయి, నా కుటుంబాన్ని బాగు చేయి. మా కుటుంబం బాగుండాలి ప్రభా, మీకు మహిమకరంగా ఉండాలి. మనం అనుకుంటా ఉన్నాం మనం బాగున్నామని చెప్పేసి సేవకుడికి తెలియక్కర్లేదు, సేవకురాలకు తెలియక్కర్లేదు, నీ తోటి వారికి తెలియక్కర్లేదు. బాగున్నట్టుగా నువ్వు కనపడాల్సిన అవసరం లేదు, కానీ నీ హృదయానికి దేవుని హృదయానికి ఎలాంటి సంబంధం ఉంది, నువ్వు దేవుని స్వరాన్ని వినగలిగిన శక్తి నీలో ఉందా, దేవునితో మాట్లాడగలిగిన శక్తి, అటువంటి ప్రార్థన జీవితం నీకు ఉందా అనేది నువ్వు లెక్కేసుకుంటే చాలు పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటావు. అంతేగాని నువ్వు ఎవరో నేను పొగడక్కర్లా, ఎవరో నువ్వు ఎంత మంచిగా ఉంటావు అంత మంచిగా ఉంటావు ఎవరో నేను చెప్పక్కర్లేదు. కానీ నీకు దేవునికి నీ హృదయానికి దేవుని హృదయానికి ఏ విధమైన సంబంధం ఉందో అది ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా దేవునికి మహిమకరంగా ఉంటావు, దేవుని ఘనపరిచితానికి ఉంటావు. నీ ద్వారా అద్భుతాలు దేవుడు జరిగించను గాక. నీ ద్వారా అద్భుతాలు జరిగిస్తాడు దేవుడు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అటువంటి దీవున అట్టి ఆశీర్వాదం ఈ రాత్రి కాల సమయం ముందు గూగుల్ మీట్లో ఉన్న బిడ్డలకి అంత మాత్రం ఆన్లైన్ బిడ్డలందరూ కూడా దేవుని వాక్కు వారిని దర్శించి విభజించి ఆయన ఆత్మతో ఆయన మహిమతో దేవుడు నింపి ప్రతి ఒక్కరిని బాగు చేసి హృదయానికి శరీరానికి సున్నతిని కలుగు చేసి పరలోక రాజ్యానికి వారసులుగా ఉండేలాగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా ఇదిగో నా ప్రభా, ఈరోజు నా తండ్రి మా శరీరానికి అలాగే నాయన ఆత్మకు కూడా సున్నత ఆయా నాయన మా హృదయానికి సున్నత అవసరం అని మేము మాట్లాడుతున్నాం. పాత నిబంధన గ్రంథం శరీర సున్నతి జరిగింది, కానీ కొత్త నిబంధన గ్రంథంలో నా ప్రభు హృదయానికి సున్నతి జరిగింది. అవును ప్రభు, నా దేవా మా శరీరాలు నా ప్రభు శరీర కార్యాల నుంచి మాకు విడుదల కలవచ్చు. మా హృదయాలకు సున్నతి ఇచ్చేయండి ఆయన. మా హృదయంలో దేనికి నిలయాలుగా ఉండేవి నాయన. భయంకరమైనటువంటిది అవును ప్రభు, భయంకరమైన రోగం కలిగింది అంటున్నావు హృదయం నా ప్రభు. వాటన్నిటితో నా ప్రభు నింపబడినప్పుడు నాయన అయితే ఉండకూడదు నీ వాటన్నిటిని తీసివేసి మీ పరిశుద్ధాత్మతో మనకు కడిగి మీ వాక్కును పంపి మమ్మల్ని బాగు చేయమని మేస్తరకు అప్పగించుకుంటున్నాం. అయ్యా మా హృదయంలో పాపం ఉంచుకుని మీ సొంతం ప్రార్థించేవారుగా ఉంటున్నామేమో. అయ్యా దావీదు అంటున్నాడు, నా హృదయంలో పాపం ఉంచుకుని ప్రార్థన చేస్తే అది అయ్యా నా తండ్రి పాపం మగునుగాక అంటున్నాడు. అవును ప్రభు, హృదయంలో పాపం ఉంచుకుని ప్రార్థన చేస్తే అయ్యా అది కాదు, హృదయంలో ఉన్న పాపం అంతా విడిచిపెట్టి
మీ సందులో ప్రభు అంటూ నువ్వు పలికే దేవుడు నాయన. అయా సమస్త అవసరతలు తీర్చే దేవుడు నాయన. అయా నాతో మీ స్వరాన్ని వినిపించే దేవుడు, బలపరిచే దేవుడు, మహిమతో నింపే దేవుడు కనుక ఈ రాత్రి నాయన ప్రతి ఒక్క బిడ్డ దర్శించండి నా తండ్రి. వారి జీవితంలో ఉన్నటువంటి చీకటిని తీసివేయండి ఆయన. వారి హృదయాలకి సున్నతి కలుగుచ్చేయండి నా ప్రభు. అయా డబుల్ ఎడ్జెడ్ వెపన్ అవును ప్రభు. అయా నా 2 అంచెల ఖడ్గం వలె మీకు వాక్యం నా తండ్రి శోధించి బాగు చేసేది కనుక మీ వాక్కుతో వారితో మాట్లాడి వారిని బాగు చేసి వారి హృదయాలు బాగు చేయండి, వారి జీవితాలు బాగు చేయండి, మీకు మహిమకరంగా ఉంటే సాయం చేయండి. వారి కుటుంబాలు కూడా మీకు అవును ప్రభు రక్తం కడగబడాలి. వారి హృదయాలకు శుద్ధి అవును ప్రభు. వారి హృదయాలకి నా ప్రభు అయా నా తండ్రి నన్ను ఈ రాత్రి కాల సమయం ఉందే నా ప్రభు అయ్యా సున్నతి చేసి మీకు మహిమకరంగా ప్రతి ఒక్కరు జీవించడానికి సహాయం చేయండి. మీరు మాట్లాడే దేవుడు నాయన, అద్భుతాలు జరిగించే దేవుడు, ఆశ్చర్యకార్యములు జరిగించే దేవుడు, గొప్ప కార్యములు జరిగించే దేవుడు. అది ఎంత పాషా లాంటి హృదయమైన నాయన, ఎంత రాతి లాంటి హృదయం అయినప్పటికీ కూడా నాయన అయా నా తండ్రి నా ప్రభు ఎంతటి దాన్ని అయినా కానీ నా పగలుకొచ్చి నా ప్రభు అయ్యా మెత్తని హృదయముగా అవును ప్రభు అయా నా తండ్రి మాంస హృదయంగా చేసే గొప్ప దేవుడు నీవే కనుక అటువంటి అయా మొండి హృదయాలను మీ హస్తాలకు అప్పగించుకున్నాం ప్రభు. ఈ రాత్రి కాల సమయంలో మీ అద్భుతాలు ప్రతి ఒక్కరి జీవితాలు జరిగించి ఒక్కొక్కరు దర్శించారు, వారి కుటుంబాలు గొప్ప కార్యములు జరిగించారు. సాతానికి లయపరచండి, అహితబాలతో లయపరచండి. మీ జీవము కలిగిన కార్యములను మీ అద్భుతకర కుటుంబంలో జరిగించి ప్రతి ఒక్కరు దర్శించి మీ రక్షణ భాగ్యములు అయా మీ రక్షణ కార్యములు అయా నా తండ్రి నా ఆత్మ కార్యములు అక్కడ జరిగించి మీరు మహిమ పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ మా కొరకు త్వరలో రానయ్యన్న ప్రభువైన క్రీస్తు ప్రశస్త నామమును బట్టి అడిగి వేడుకొని పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క న్యూన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఇప్పటి వరకు యేసు గ్రంథం నుంచి వర్తమానం వినినటువంటి వారు ఆ ప్రకారము 2 కత్తుల వరకు నుండి పాత నిబంధన క్రొత్త నిబంధన ద్వారా ప్రక్షాళన చేయబడి వ్యర్థమును బయటకు నెట్టివేసుకొని హృదయ శుద్ధి కలిగి ఉండడానికి ఇష్టపడుచున్న ప్రతి వారికి ఆయన నమ్మిన సకల పరిశుద్ధులకు పరిచర్యలకు వాక్యం ఇచ్చిన దాసురాలకి వారి కుటుంబాలు వారి పరిచర్యలకు కూడి వచ్చిన వారు వారి కుటుంబాలు వారి ఆత్మీయ జీవితములకు ఆయన నమ్మిన సకల పరిశుద్ధులకు సదాకాలమైన కృప తోడై నిలుచును గాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయం ఉంటుంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. 9వ అధ్యాయం 25వ వచనం ఉంటుంది, హృదయ శుద్ధిని హృదయ శుద్ధి గురించి చక్కగా రాయబడింది. మంచి మాటలు విన్నాం. అటువంటి వర్తమానం హృదయాన్ని శుద్ధీకరించుకోవడం ఎలాగా, బాహ్య సురతి పొందవచ్చును కానీ మరి అంతర్లీనంగా ఉన్నటువంటి హృదయపు శుద్ధిని ఎలా పొందాలి, సున్నతి ఎలా చేయించుకునే విషయాలు చక్కగా మనకు అర్థమయ్యేలా వివరించినటువంటి పాస్టర్ అందరూ వందనాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుందాం. తిరిగి రేపు ఉదయం 5 గంటల కలుసుకుందాం. దేవునికి వందనాలు. అయ్యగారికి వందనాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అమ్మా వందనాలమ్మా. వందనాలు తల్లి. ప్రజలాడమ్మా. మా అందరికీ వందనాలు నాన్న. అమ్మా వందనాలు తల్లి. అమ్మా వందనాలమ్మా. లక్ష్మి గారు వందనాలు. సెలవు తీసుకుందాం. తిరిగి రేపు ఉదయం 5 గంటల కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. ఓయ్